అనంతపూర్ కూడేరు గ్రామంలో స్వార్థికుల మీద, స్వార్థ వాహనం మీద దాడి చేసినటువంటి దుండగులకి శిక్ష పడకముందే, రిమాండ్కి వాళ్ళని పంపించక మునిపే, క్రైస్తవుల్లో ఆ ఆవేదన చల్లారక మునిపే, ఆ బాధ తీరక ముందే నిన్ననే అనంతపూర్ పట్టణంలో పీస్ ర్యాలీ విజయవంతంగా నిర్వర్తించడం జరిగింది. నిన్న రాత్రి ధర్మవరంలో, సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్లో పోతుకుంట అన్నటువంటి గ్రామంలో బీసీ కాలనీకి వెనక వైపు ఉన్నటువంటి బేషుబా చర్చిని ధ్వంసం చేశారు. కొంతమంది దుండగులు రాత్రి 10:30కు ఆ చర్చిలో ఆ కాంపౌండ్ వాల్ని డోర్ ఏదో పగలగొట్టి అందులో దూరి ఆ చర్చి డోర్ కూడా బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాంగోస్ని, కొన్ని ఐటమ్స్ అన్నిటిని కూడా తగలబెట్టేశారు, నిప్పంటించి పాడు చేశారు. ఇది నిన్న రాత్రి 10:30 ఆ ప్రాంతంలో జరిగిందని చెప్పి ఈరోజు సాయంకాలం జస్ట్ ఇప్పుడే ఈ షూటింగ్కి స్టార్ట్ చేయకముందే దాదాపుగా 5-6 మంది అక్కడ స్థానిక సంఘ కాపరులు నాకు ఫోన్ చేసి జరిగినటువంటి సంఘటనని వివరించగానే, ఆ వార్త వినగానే నిజంగా నా గుండెల్లో బాధ ఎలా మొదలైందంటే, అరే ఏం జరుగుతుందిరా అసలు మన రాష్ట్రంలో క్రైస్తవుల మీద? ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండబట్టే కదా కంటిన్యూస్ గా రిపీట్ అవుతున్నాయి దాడులు. ఈ దాడులు ఎప్పుడు ఆగుతాయి అన్న ఒక ప్రశ్న నాలో రేగింది. ఎస్పీ గారిని మొన్న అనంతపూర్లో మేము కలిసినప్పుడు ఇదే మాట చెప్పాను. సార్, మీరు కనుక కూడేరులో గ్రామంలో స్వార్థికుల మీద జరిగిన దాడిలో పెట్రోల్ పోసారు, నిప్పంటించలేదంతే. వాళ్ళ మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళ రిమాండ్కి పంపించకపోతే మరొక దాడి జరుగుతుంది సార్. వాళ్ళని ఏం చేయలేదన్నటువంటి ధైర్యంతో, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేదన్న ధైర్యంతో మరొకరు దాడి చేయడానికి ముందుకు వస్తారు సార్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మా సేవకుల్ని కాపాడేది ఎవరు సార్ అని ఎస్పీ గారికి నా ఆవేదన వ్యక్తపరిచాను నేను. ఎస్పీ గారు మేము వాళ్ళని రిమాండ్ చేస్తామని చెప్పారు. కరెక్ట్గా మేము ఎస్పీ గారిని కలిసి కరెక్ట్గా 4 రోజులు 5 రోజులు అవుతుంది అంతే. ఈరోజు అనంతపూర్ పక్కనే ఉన్నటువంటి ధర్మవరం అనంతపూర్ జిల్లాలో ఉండేది. జిల్లాలు వేరు చేసిన తర్వాత సత్యసాయి జిల్లాలోకి ధర్మవరంని చేర్చడం జరిగింది. అనంతపూర్కి దగ్గరే ధర్మవరంలో ఇలాంటి ఘటన జరగటం ఎంత విచారకరం అంటే, ఎంత బాధాకరం అంటే, ఆ దాడి చేసిన వాళ్ళని ఫైండ్ అవుట్ చేయలేదు. ఇంకా ఎవరో 10 మంది వచ్చారని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఎవరో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఎలా వచ్చారో తెలీదు, ఎందుకు వచ్చారో తెలీదు. కానీ ఒకటైతే స్పష్టంగా అర్థమవుతుంది, క్రైస్తవుల మీద ద్వేషంతో, క్రైస్తవుల మీద పగతో రగిలిపోతున్నారు వీళ్ళు. క్రైస్తవుల్ని చంపాలి, క్రైస్తవుల్ని తరిమేసేయాలన్నటువంటి ఆ విపరీతమైనటువంటి ద్వేషం, ఆ వ్యతిరేకత పెరిగిపోతుంటే ప్రభుత్వాలు స్పందించకపోతే, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టకపోతే ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయని నేను గొంతు చింపుకొని అరిచి చెబుతుంటే ఎందుకు స్పందించారు ప్రభుత్వాలు? ఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు సంఘటన స్థలానికి ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చారన్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. సంతోషమే. పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెంటనే స్పందించి ఆ సంఘటన స్థలానికి వచ్చి అది పరిశీలన చేయటం అనేది మంచిది, సంతోషకరమైన విషయమే. ఇది జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ వెళ్ళి ఆ కేసు ఫిర్యాదు చేస్తుంటే ఎఫ్ఐఆర్ కడుతున్నారు. ఇక్కడ వరకు జరుగుతుంది. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోతున్నారు. ఇక వాళ్ళకి శిక్ష పడేలాగా ఎవరు చేయలేకపోతున్నారు. ఇది జరుగుతుంది. కానీ నేను చెప్పాను, ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ క్రైస్తవుని టచ్ చేసినా, ఏ క్రైస్తవ సంఘం మీద దాడి జరిగినా, ఏ పాస్టర్ స్వార్థికుడి మీద దాడి జరిగినా 24 గంటల్లో నేను అక్కడ ఉంటానని నేను చెప్పాను. నా నోటీస్కి ఇప్పుడే వచ్చింది, రేపు ఉదయాన్నే నేను అక్కడ ఉంటాను. సత్యసాయి జిల్లా సంఘ కాపురులందరికీ సార్ మీకు 2 చేతులు ఎత్తి జోడించి నమస్కరించి ప్రాధేయపడుతున్నాను, రండి, ఏకమవుదాం. నేను కడప నుంచి వస్తున్నాను. ఎందుకంటే మీరు అక్కడ దీన్ని ఇష్యూ చేయొచ్చు, స్టేషన్కి వెళ్ళొచ్చు, ఎఫ్ఐఆర్ కట్టించవచ్చు, దాని తర్వాత ముందుకు వెళ్ళటంలా. నేను రావటం వల్ల ఏమైతుందంటే దీన్ని గవర్నమెంట్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా పోరాడతాము. సత్యసాయి జిల్లా పాస్టర్స్ అందరికీ, క్రిస్టియన్ లీడర్స్ అందరికీ నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. నేను రేపు ఉదయం 10 గంటలకు
ఆ సంఘటన స్థలానికి వస్తున్నా, పోతుకుంట గ్రామానికి వస్తున్నాను, ఆ చర్చ్ దగ్గరకు వస్తాను, పరామర్శిస్తాను, మాట్లాడదాం, కూర్చుందాం, ఎస్పీ గారిని కలుద్దాం, కలెక్టర్ గారిని కలుద్దాం, సమస్యను వారి దృష్టికి తీసుకెళ్దాం, రిప్రజెంటేషన్ ఇద్దాం, వాళ్ళు ఎవరో ఫైండ్ అవుట్ చేయమని చెప్దాం, వాళ్ళని తక్షణమే రిమాండ్ చెయ్యాలి. రిమాండ్ చేసినటువంటి సెక్షన్స్ ఏవో ఒకటి చెప్తాను, నేను రేపు వస్తా, నేను మాట్లాడతా. దయచేసి పాస్టర్స్ అందరూ కూడా యాక్టివ్ అవ్వండి, అలర్ట్ అవ్వండి, స్పందించండి. ఈ వీడియోని సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ఆల్ క్రిస్టియన్ అండ్ పాస్టర్ గ్రూప్స్, ఎలాంటి డినామినేషన్ డిఫరెన్సెస్ లేకుండా, సిద్ధాంతపరమైన డిఫరెన్సెస్ లేకుండా అందరికీ పంపించండి. క్రైస్తవులందరూ ఏకం అవ్వాల్సినటువంటి టైం ఇది. ఒక జిల్లాలో ఒక చర్చ్ మీద దాడి జరిగిందంటే, చిన్న చర్చ్ అయినా పెద్ద చర్చ్ అయినా, ఏ డినామినేషన్ అని వాళ్ళ సిద్ధాంతాలు ఏవైనా, అక్కడ పాస్టర్ ఎవరైనా సరే, ఆ జిల్లాలో ఉన్నటువంటి సంఘాలన్నీ ఏకమవ్వాల్సినటువంటి పరిస్థితి. ఏక ధ్వనితో ప్రభుత్వానికి మన కంఠం వినిపించి మన ఆవేదన వ్యక్తపరచాల్సినటువంటి అవసరత మనకుంది. వీ షుడ్ గెట్ యునైటెడ్ అండ్ వీ షుడ్ షో అవర్ స్ట్రెంగ్త్ టు ద గవర్నమెంట్ హౌ యునైటెడ్ వి ఆర్. రేపు వస్తున్నాను నేను, ఆ చర్చ్ దగ్గరకు వస్తాను. దాడి చేసిన వాళ్ళని ఎవరు జుట్టు పట్టుకొని బయటకు తీసుకుని రావడం పక్కా. నేను ఒకటి చెప్తున్నా, మనము చట్టాన్ని చేతిలోకి తీసుకోం, మనము ఎవరి మీద దాడి చెయ్యం. వాళ్ళకు బుద్ధి, జ్ఞాన, విచక్షణ, విజ్ఞత లేదు కాబట్టి, కామన్ సెన్స్ లేదు కాబట్టి, భారతీయులమైనటువంటి మనల్ని క్రైస్తవుల్ని పరాయి వాళ్ళగా చూస్తూ ఎవడో రెచ్చగొడుతుంటే రెచ్చిపోయి సంఘాల మీద, క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నది, వాళ్ళ మీద మనం దాడి చేయం. కానీ వి స్టాండ్ ఫర్ అవర్ రైట్, వి ఫైట్ ఫర్ అవర్ రైట్, వి ఆస్క్ ఫర్ జస్టిస్, వి క్వశ్చన్ ఫర్ జస్టిస్. హక్కు కోసం పోరాడతాం, మన అర్హత కోసం పోరాడతాం, న్యాయం కోసం ప్రశ్నిస్తాం. చట్టాన్ని ఉల్లంఘించం, వాక్యాన్ని అతిక్రమించం, ఎవరి మీద చేతులయ్యాం, ఎవరి మీద రాళ్ళు విసం, ఎవరి మీద దాడులు చేయం. ప్రభుత్వాన్ని గౌరవిస్తాం, అధికారులకు లోపడతాం. కానీ రాజ్యాంగం మాకు ఒకటి ఉంది, చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. వాటి ప్రకారం మాకు జరగాల్సిన న్యాయం చేయండి ఎస్పీ గారు, కలెక్టర్ గారు అని కూర్చుంటాం. వి వాంట్ జస్టిస్, దట్స్ ఇట్. మాకు న్యాయం కావాలి. తక్షణమే వాళ్ళని పట్టుకున్నాడు. సార్ ఎంతసేపు సార్ మీకు, మీరు ఎంతసేపు అనుకుంటే మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి సార్. పక్కనే ఉన్నటువంటి అనంతపూర్లో ఆ వేడి, ఆ ఉద్రిక్తత చల్లారక ముందే మరలా పక్కనే ఉన్నవాడు దాడి చేశాడంటే అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవుల తరపున న్యాయం చేసేవాడు లేడు, క్రైస్తవుల తరపున ప్రశ్నించేవాడు లేడు, క్రైస్తవులకి ప్రభుత్వం లేదు, క్రైస్తవులకి పోలీస్ డిపార్ట్మెంట్ లేదు అన్నటువంటి ధైర్యం ఎందుకు వీళ్ళకి ఎక్కువైపోతుంది? ఇలాంటి దాడులు చేస్తున్నటువంటి పనికి మాలిన వెధవలకి సార్ మీరు ఖచ్చితంగా శిక్షించాలి. వీళ్ళని ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి నేను విన్నవించుకుంటున్నాను. అర్థం చేసుకోండి మా ఆవేదనని. మేము కూడా మనుషులమని గుర్తించండి కాస్త. అక్కడ ఆ చర్చ్ పాస్టర్ గారు చనిపోయారు. పాస్టర్ గారి పేరు సంథింగ్ రవీనో ఏదో అనుకుంటారు. పాస్టర్ అమ్మ గారి పేరు మేరీ ప్రిస్కిల్లా. పాస్టర్ అమ్మ గారి పేరు మేరీ ప్రిస్కిల్లా. పాస్టర్ గారు ప్రభునందు నిద్రించారు. ఆ మేరీ ప్రిస్కిల్లా గారు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు. ఆ చర్చ్ లాక్ చేసి వెళ్ళిపోయారు, ఎవరు లేరు నైట్ దాడి జరిగినప్పుడు. చాలా ప్లాన్డ్గా, తెలివిగా, ఎవరు లేని సమయంలో చూసి దాడి చేయడం జరిగింది. పాస్టర్ జాన్ డానియల్ గారు గుత్తి నుంచి ఆయన ప్రతి ఆదివారం అక్కడ సంఘం నడిపించడానికి వచ్చి చూసుకొని మరలా ఆయన గుత్తికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆయన కూడా మాకు కాల్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పాస్టర్స్ ప్రెసిడెంట్ షేక్ మోజెస్ గారితో నేను మాట్లాడాను. మరొకసారి ఆయనతో నేను మాట్లాడుతాను, ఇప్పుడు కాల్ చేస్తాను. వినండి మీరు ఏం జరిగింది అనేది. ఆయన అక్కడికి వెళ్ళి సంఘటనా స్థలంలో వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏం జరిగింది అన్నటువంటి వివరాలని క్లియర్గా మనం తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ఎవ్రీ క్రిస్టియన్ గ్రూప్ కి, ఎవ్రీ పాస్టర్, ఎవ్రీ క్రిస్టియన్ లీడర్ కి మీరు షేర్ చేయండి, అందరికి రీచ్ చేయండి. నేను రేపు వస్తున్నా. వి విల్ మీట్ అప్ దే. షేక్ మోసెస్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. మనం ఇప్పుడు లైవ్ లో ఉన్నామండి. ఓకే పాస్టర్ గారు, మీరు ధర్మవరం నియోజకవర్గం పాస్టర్స్ ప్రెసిడెంట్ అని విన్నాను. అవును. ఏంటి పాస్టర్ గారు అక్కడ పరిస్థితి ఏంటి, కొంచెం డీటెయిల్ గా చెప్తారా? ఇక్కడ నిన్న రాత్రి ఒక 10 మంది కుర్రోళ్ళు ఎవరో రాత్రి ఏం చేసినారంటే, ఇక్కడ ఒక చర్చి కాంపౌండ్ గేట్ తాళాలు పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి లోపల
చర్చి వెనకాల నుంచి చర్చి వచ్చి కింద బండలు నాటి దాని మీద ఒక చిన్న చెక్క పెట్టి దాని మీద గోడ లేపి కట్టిండే చర్చి అది. ఆ బ్యాక్ సైడ్ నుంచి ఆ బండలు పగలగొట్టి లోపలికి వచ్చి లోపల ఉన్నటువంటి సౌండ్ సిస్టము, మళ్ళా తర్వాత వచ్చి అవి ఏంటంటే డ్రమ్స్, ఫ్యాను, అవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని పోయి బయట ఏం చేసినారంటే కాల్ చేసినారు. తర్వాత వచ్చి కాంపౌండ్ లో ఉండే బండలన్నీ పగలగొట్టినారు. వాళ్ళు తాగడానికి తెచ్చుకున్న బీరు బాటిల్స్, మందు బాటిల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పగలగొట్టి ఆడ పారేసినారు చర్చి కాంపౌండ్ లోను. బయట ఉన్నటువంటి మీటర్ కూడా పగలగొట్టినారు. అవంతా పగలగొట్టి అంతా చేసి వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇది సంఘటన జరిగి గడిచిపోయింది. మధ్యాహ్నం అట్లా కొంచెము ఏంటంటే వాళ్ళ చర్చి వల్ల తెలిసింది విషయం. నిన్న నైట్ జరిగింది, ఈ రోజు మధ్యాహ్నం చర్చ్ పాస్టర్ గారికి తెలిసింది, విశ్వాసులకు తెలిసింది. ఓకే. వాళ్ళు పాస్టర్ గారికి వాళ్ళందరికీ చెప్పి తర్వాత నా దగ్గరికి సమాచారం వచ్చింది. ఓకే అండి. వస్తేనే మేము వెంటనే ఏంటంటే ఇమీడియట్లీగా స్పందించి మేము కనుక్కొని మధ్యాహ్నము 2:30కి వెళ్ళి పోయి ఏం చేసామంటే ఆడ వాతావరణం అంతా ఫస్ట్ చూసిన తర్వాత వెంటనే మేము అర్జీ రాసి కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ 2 ఇచ్చాం. ఒకటి ఏంటంటే పాస్టర్స్ కమిటీ తరపున ఒకటి, లోకల్ సంఘస్థులు మరియు సంఘ పాస్టర్ గారు వాళ్ళందరూ కలిసి ఒక కంప్లైంట్. అవి 2 సంతకాలు పెట్టి అది దానికి అది ఇచ్చేసాము. ఇష్టకిన వాళ్ళు ఆడ పోతానే వాళ్ళు ఏమన్నారంటే ఒక మాట, ఈ చర్చికి పర్మిషన్ ఉందా, తర్వాత ఇంకోటి ఏమన్నారంటే దాన్ని ఏమంటారు, మీరంతా కన్వర్టెడ్ క్రిస్టియన్సా. ఎవరు అడిగారు అన్నమాట? ఆయన కానిస్టేబుల్ గారు. కానిస్టేబుల్ అడిగారా? ఏం పేరు కానిస్టేబుల్ పేరు? పేరు నాకేం తెలియదు, సివిల్ డ్రెస్ లో ఉన్నారు. ఆ మాట అడిగితే నేను దానికి జవాబు చెప్పాను. అంటే వాళ్ళు అడిగితే మేము సరే అని చెప్పి అన్నాము. తర్వాత వైట్ పేపర్ తీసుకొని మీరంతా అది రాసి ఇవ్వండి అంటే సరేలే అని చెప్పి మొత్తం అంతా కూడా అది రాసి వాళ్లకు అవి ఇచ్చాము. ఇస్తే వెంటనే ఏం చేశారంటే ఎస్ఐ గారు ఉంటే ఎస్ఐ గారు తర్వాత ఆయన మమ్మల్ని అడిగినటువంటి కానిస్టేబుల్ గారు ఇద్దరు ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఈడుండి ఇద్దరు అదంతా మొత్తం చూసి ఫోటోలు తీసుకున్నారు, సాక్ష్యాధారాలకు కిందకి అనుకుంటాను. తీసుకొని తర్వాత మళ్ళీ ఏం చేశారంటే సిఐ సార్ వస్తారు అని చెప్పి చెప్పారు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఇక్కడ నిలబడు. ఇంకా రాలేదండి? ఇంకా రాలేదు. ఎస్ఐ గారు వచ్చారా? ఎస్ఐ గారు వచ్చారు. ఓకే. మేము పాస్టర్స్ అందరూ వచ్చినాం ఇక్కడ. ఓకే. పాస్టర్స్, తర్వాత స్థానిక సంఘస్థులు, తర్వాత స్థానిక సంఘం నడిపే కాపరి, మరి వాళ్ళంతా. యాక్చువల్ గా ఈ చర్చి పాస్టర్ గారు చనిపోయాడు. అవునట. రవి గారు కదా ఆయన పేరు? ఆయన పేరు రవి కాదు, రాబర్ట్ కెనడీ. రాబర్ట్ కెనడీ. ఓకే. ఆయన చనిపోయాడు. ఆయన భార్య ఉండి ఇది చూసుకుంటుంది. రాబర్ట్ కెనడీ గారి తమ్ముడు గుత్తిలో ఉంటాడు. ఆయన వచ్చి మరి సండే వచ్చి జరిపించిపోతాడు. ఆయన జాన్ డానియల్. జాన్ డానియల్. ఓకే ఓకే ఓకే. జరుపుకుంటూ ఉంటారు. అదే. సరే అండి పాస్టర్ గారు, నేను రేపు మార్నింగ్ కలుస్తానండి. 10 o'clock వస్తున్నాను అక్కడికి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. చూడండి, జరిగినటువంటి విషయాన్ని చాలా క్లియర్గా క్షుణ్ణంగా ధర్మవరం నియోజకవర్గం పాస్టర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి షేక్ మోజస్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు 2 అడగకూడని ప్రశ్నలు ఎవరో కానిస్టేబుల్ రైటర్ అడిగారని చెప్పాడు. ఇదే నేను అంటుంది. చర్చికి పర్మిషన్ ఉందా? ఇది అడగాల్సిన ప్రశ్న కాదు అసలు. పర్మిషన్ ఎందుకు ఉండాలి చర్చికి? ఎందుకు ఉండాలి పర్మిషన్ చర్చికి? అక్రమంగా కట్టారా? ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి కట్టారా? చెప్పండి. రెండవది, మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్సా? ఏ క్రిస్టియన్స్ అయితే మీకెందుకు? ఇప్పుడు కానిస్టేబుల్ రైటర్ గారు ఎవరైతే ఉన్నారో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయితే ఎందుకు, బై బర్త్ క్రిస్టియన్స్ అయితే ఎందుకు, బార్న్ అగైన్ క్రిస్టియన్స్ అయితే ఎందుకు, ఏం అయితే ఎందుకు? ఈ ప్రశ్నలు ఎందుకు అడిగారు ఆయన? ఇది కూడా తప్పు. సో రేపు ఉదయం 10 గంటలకు ధర్మవరం రూరల్
పోతుకుంట గ్రామంలో ఉన్నటువంటి ఆ చర్చ్ దగ్గరికి నేను వస్తున్నాను. సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా రండి, మనం కలిసి డిస్కస్ చేసి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలుద్దాం, రిప్రజెంటేషన్ ఇద్దాం. కఠినంగా వారికి శిక్ష పడేంత వరకు ఈ ఇష్యూని విడిచిపెట్టకుండా దయచేసి ఏ పాస్టర్ కూడా చల్లార్చొద్దు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, కోర్టుకు వెళ్ళకూడదు, మౌనంగా కూర్చుందాం, చేతగానల్లా చేతులు గాజులు వేసుకుని ఉందాం. ఇలాంటి మాటలు మాట్లాడే పాస్టర్లు ఎవరైనా ఉంటే దయచేసి రావద్దండి. మీరు మాట్లాడద్దు, మీరు మౌనంగా ఇంట్లో కూర్చోండి ప్లీజ్. మీరు రావద్దు. మీకు తెలిసి తెలియని అరకొర జ్ఞానంతో ఇలాంటి మాటలు మాట్లాడి క్రైస్తవుల్ని ఇంకా చేతగాని దద్దమ్మలు చేయొద్దు దయచేసి. నేను వాక్యం తెలిసిన వాడిని, కొన్ని వేల బహిరంగ సభల్లో సువార్త ప్రకటించిన వాడినిగా, వాక్యం తెలిసిన వాడినిగా నాకు తెలుసు ఏది రైటో ఏది రాంగో. కాబట్టి నేను వస్తున్నాను. అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ధర్మవరంలో రేపు ఉదయం మనం కలుసుకోబోతున్నాం. రేపు డేటు 20వ తారీఖు ఉదయం 10 గంటలు పోతుకుంటా చర్చిలో మనం కలుసుకుందాం. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.